కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంగవరంలో చేపట్టబోయే ప్రో కబడ్డీలో ఒక ఫ్రాంచైజీని శ్రీ మణికంఠ కేబుల్ సంస్థ దక్కించుకుంది అన్నారు. ఘనంగా ముగిసిన జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో చైతన్యం మిట్కాన్ సదస్సు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. 2025 మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం. ఇక డీటెయిల్స్ చూస్తే యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక క్రీడా రంగంలో రాణించారని శ్రీ మణికంఠ కేబుల్ ప్రొపరేటర్ ఎరిపిల్లి పైడిరాజు అన్నారు. ఈ మేరకు జేబీఎస్ స్పోర్ట్స్ యూత్ 28వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 29 నుండి జూన్ 1 వరకు గంగవరంలో చేపట్టబోయే ప్రో కబడ్డీలో ఒక ఫ్రాంచైజీని శ్రీ మణికంఠ కేబుల్ సంస్థ దక్కించుకుందన్నారు. ఈ సందర్భంగా ఎరిపిల్లి పైడిరాజు మాట్లాడుతూ తన ఫ్రాంచైజీ టీం ఈ ప్రో కబడ్డీలో విజయం సాధించాలని ముందుగా గంగవరం పెద్దమ్మూరు తల్లి ఆలయంలోని పూజలు నిర్వహించామన్నారు. అనంతరం ప్రో కబడ్డీ కిట్ ని గుడి ఆవరణలో ఆవిష్కరించి తన యొక్క టీం సభ్యులు అందించారు. ఈ ప్రో కబడ్డీలో విశాఖ జిల్లా వ్యాప్తంగా 8 జట్లు పాల్గొంటున్నాయని మొదటి బహుమతిగా 50,000, రెండో బహుమతిగా 40,000, మూడో బహుమతిగా 30,000, నాలుగో బహుమతిగా 20,000 అలాగే పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి మిమెంటో అందిస్తున్నామన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక రంగంలో రాణించి తను పుట్టిన ప్రాంతానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని సెక్రటరీ కోవిరి అవతారం, ప్రెసిడెంట్ ఎరిపిల్లి పైడిరాజు, ట్రెజరర్ ఆర్జిల్లి ధనరాజు, ఆర్గనైజర్ కోలా దుర్గారావు, కెప్టెన్ కారీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భరత్ తిరుగు, మాయ తిరుగు, ఏయ్ పేరు తిరుగు, దాసు సురేష్ మాయ తిరుగు, బాబీ మన ప్లేయర్ ఎవరు, కెప్టెన్ నాని, కుమార్, అనియా స్టార్ట్. జీబీఎస్ స్పోర్ట్స్ యూత్ ఆధ్వర్యంలో 28వ ఆత్మ సందర్భంగా ప్రో కబడ్డీ సీజన్ 1 గంగవరం గ్రామంలో జీబీఎస్ ఆధ్వర్యంలో ప్రో కబడ్డీ జరుగుతుంది. దానికి స్పాన్సరింగ్ తీసుకున్న శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ తరపున మన కుర్రోళ్ళని తీసుకోవడం జరిగింది. మణికంఠ కేబుల్ నెట్వర్క్ తరపున వాళ్ళకి శ్రీ శ్రీ పెదమ్మూరు తల్లి దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమం చేసాం. కిట్స్, బ్యాగులు, తర్వాత టీ షర్ట్స్ అందరికి ఇవ్వడం జరిగింది. ఇవి శ్రీ మణికంఠ కేబుల్ నెట్వర్క్ తరపున తీసుకున్న వీళ్ళందరికీ కూడా, ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రో కబడ్డీ సీజన్ 1 జీబీఎస్ ఆధ్వర్యంలో పెట్టడం వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ 29 నుండి 1వ తారీఖు వరకు జరుగుతుంది. 4 రోజులు ఈ ప్రో కబడ్డీ గంగవరం గ్రామంలో సాగుట్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొంటున్నాయి. అది ఫస్ట్ ప్లేస్ 50,000, సెకండ్ ప్లేస్ 40,000, థర్డ్ ప్లేస్ 30,000, ఫోర్త్ ప్లేస్ 20,000. ఈ కార్యక్రమం గంగవరం గ్రామంలో సాగుటు వద్ద ఈ ప్రో కబడ్డీ సీజన్ 1 జయప్రద చేయవలసిందిగా కోరుకున్న 4 గ్రామాల ప్రజలందరూ కూడా ఈ విశాఖపట్నం ప్లస్ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జేసీఐ జోన్ 4th రీజియన్ సికి చెందిన 10 లోకల్ ఆర్గనైజేషన్ల భాగస్వామ్యంతో జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఘనంగా నిర్వహించిన చైతన్యం మిట్కాన్ కార్యక్రమం అద్భుత రీతిలో నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. మిట్కాన్ చైర్మన్ వి చైతన్య, హోస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్వి సోమశేఖర్ నాయకత్వంలో సేవా కార్యక్రమాలు, నాయకత్వం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అనిరుద్ మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా జేసీఐ సామాజిక బాధ్యతతో వ్యక్తిత్వ సంస్థాగత అభివృద్ధితో పాటు వ్యాపార
వ్యాపార విస్తరణ అవకాశాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తూ అండగా నిలుస్తుంది అన్నారు. అదే క్రమంలో జేసీఐ జోన్ 4 రీజన్ సి సభ్యులు సాధించిన విజయాలు, సాధించాల్సిన లక్ష్యాలు తదితర అంశాలపై ఈ చైతన్య కాన్ఫరెన్స్ లో చర్చించడం జరిగిందని అన్నారు. సామాజిక బాధ్యతతో ముందడుగు వేస్తున్న చైతన్యం విన్నర్స్ కు బహుమతులను అందించి ప్రోత్సహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కేవీ రత్నం, కేవీ రావు గౌరవ అతిథులుగా, జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్ఏ సంతోష్ కుమార్, సురేష్ గంప జోన్ అడ్వైజర్ రఘురాం, స్పెషల్ ఇన్వైటీగా జేసీఐ సెనేటర్ శివశంకర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ డాక్టర్ శీతల్ మదర్, హోస్ట్ సెక్రటరీ జేఎఫ్ఎం శిరీష పాల్గొన్నారు. Good afternoon, all my friends. I now invite the host president of Chaitanyam, JFM RSP Somshekar, president of JCI Vizag HUS, to extend a warm welcome and ignite the spirit of this much awaited conference. To Chaitanyam Regency Midcon. As the chairman of this grand celebration, I consider it a privilege to witness the power of unity, the passion of leadership, and the purpose that drives every JC gathered here today. Chaitanya is not just a name, it is a spirit of learning, celebrating, and creating impact. To the Congress of Regency, this stage belongs to you. Let us make this day a memory, a milestone, and a message that when leaders unite, energy becomes action. So what do we have in Chaitanya and what can we do? Let's connect with the people and create opportunities. Let's listen to the dignitaries as they share their expertise, experiences, and visionary perspectives on leadership, innovation, and personal growth. Is that it? No, there's a lot more. Experience the vibrant cultural, mesmerizing performances from our fellow JC members. And let's cheer up while we celebrate the dedication and while we honor the commitment by awarding the members. Let the energy flow, let the ideas grow, and let the leadership glow. This is Chaitanyam, this is Regency, and this is our movement. With that spirit, I welcome you all once again. Respected inaugurator, past national president, JFG KV Ratnam sir, esteemed chief guest, JCI ESG committee chairperson, JFS Anil Sitla sir. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మేము పోలరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ జోన్ లోకి వస్తా ఉంది. మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తూ అని వస్తా ఉన్నారు. ఎటుపోయిందా మీరు చెప్తున్న ఉచిత వస్తువు? ఏమైపోయింది ఇంగ్లీష్ మీడియం? మీ డిఎస్సీని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సీలో మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి చూసి నేర్చుకోండి. అట్లీస్ట్ తెలంగాణని జిల్లాకు ఒక ఎగ్జామే, ఇక్కడ 4 రకాల ఎగ్జామ్ అంట. డిఎస్సీలో ఉన్నటువంటి మీరు 16,000 పోస్టులు వేశారు. 16,000 పోస్టులు మీరు ఇచ్చే పేపర్లకి 4 రకాల పోస్టులు, 4 రకాల పేపర్లు, 4 రకాల విద్యార్థులు. ఒకటి 100 మార్కులు వస్తాయి మీ పేపర్, ఒక టఫ్ అంటే 60 మార్కులు వస్తాయి. ఉద్యోగం ఎవరికి వస్తుంది? ఒకడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు 16,000 పోస్టులు లేదు, జీతాలు ఇచ్చేది లేదు. లాస్ట్కి వచ్చేసరికి బాబు మేము ఇచ్చాము నోటిఫికేషన్, కానీ ఎక్కడో టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇదా ఏమైపోయింది? అమ్మఒడి
ఏమైపోయింది అసలు? ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పెన్షన్ ఏమైపోయింది? ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళపోతే కాదు, ఎంతమంది వాలంటీర్స్, ఎంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి సూర్యుడు పొడవక ముందే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇస్తా ఉంటే అప్పుడు దాకా అత్తను పట్టించుకున్నటువంటి వాళ్ళు, అప్పుడు దాకా నాన్న పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ వాలంటరీ యోగుజోన్ వస్తే నాన్నకి స్నానం చేసి తలదూపి మంచి బట్టలేసి కూర్చోబెట్టి ఇదిగో కోడలు అత్తమ్మ దగ్గర కూర్చొని అత్తమ్మకి ఛాయ్ ఇస్తూ నటిస్తూ, లేకపోతే నిజంగా ప్రేమతో ఇస్తూ వాలంటీర్ కూడా ఛాయ్ ఇచ్చి, వాలంటీరు అమ్మ రోజు నీకు ఛాయ్ ఇస్తున్నారంటే అత్త పాపం అటు ఇటు తిరిగి రోజు ఇస్తున్నారయ్యా ఈ మధ్య. ఎట్లా ఇస్తున్నారంటే మా జగన్ బాబు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళు బాగా చూస్తున్నారయ్యా అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందా గౌరవం పేదవాళ్ళకి? ముసలి వాళ్ళకి ఆ గౌరవాన్ని తీసేశారే. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒక ఊరు పోతాడు, వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్సీ ఓడో, ఒక ఎస్టీ ఓడో, బీసీ ఓడో ఉంటే వాళ్ళ ఇళ్ళలో కూర్చొని మీకు బర్రె ఉందా, బర్రె లేదో బర్రె ఇస్తా, గొర్రె ఉందా, గొర్రె లేదో గొర్రె ఇస్తా, ఆ ఉందా ఇస్తా, లేదా ఇల్లు తాటాగిళ్ళు అయితే పెంకుటిల్లు కట్టిస్తా, ఇంతే కదా ఒక ఇంటికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సమూహంగా చేశారు, లార్జ్ స్కేల్ చేశారు. టోటాలిటీ ఈరోజు మిస్ అయిపోయింది. ఇది నేను ఆలోచించి చెప్తున్నాను, ఆవేశంతో చెప్పట్లేదు. గ్రామాల్లోకి వెళ్ళండి, నేను నిరంతరం గ్రామాల్లో తిరుగుతున్నా. 2025 మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం. అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో 1 కోటి మంది లబ్ధిదారులకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఉచిత ఇసుక, మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం, అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మాదిరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమల పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్ళు తెరిచే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగులు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే, నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినాం, ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమస్యలు ఉన్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు. అందులో తెలుగుదేశం పార్టీ అంటే కచ్చగట్టి నీరు చెట్టు కానీ, నరేగా కానీ మీరు చిన్న చిన్న పనులు చేసుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం. కావాలని దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. అన్నీ కూడా ఓపెన్ చేయించాం. కేంద్రంతో మాట్లాడుతున్నాం. మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మేము చెప్పడం కంటే కూడా మీరే మీడియా మిత్రులే పత్రికలలో రాసిన రాతలు కానీ, వేసిన ఫోటోలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా చూపించినటువంటి విజువల్స్ కానీ, చేసిన స్టోరీస్ కానీ, ఇవే అనేకం ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పిన దానికంటే కూడా ప్రజల యొక్క స్వచ్ఛంద భావనను మీడియానే ఎలుగెత్తి చాటినటువంటి చాలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం యొక్క తీరు మార్చలేదు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న కూడా చెప్పిన, రోహిణి కార్త్ వచ్చింది, వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. యాసంగికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది.
ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి, మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినట్టు నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యమవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పేది విడిచిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంగవరంలో చేపట్టబోయే ప్రో కబడ్డీలో ఒక ఫ్రాంచైజీని శ్రీ మణికంఠ కేబుల్ సంస్థ దక్కించుకుంది అన్నారు. ఘనంగా ముగిసిన జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో చైతన్యం మిట్కాన్ సదస్సు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.